హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీరు చూడబోతున్నారు 2025లో రిలీజ్ అయిన థాయ్ జాంబీ యాక్షన్ మూవీ జిమ్. అండ్ ఈ మూవీ చూసిన వాళ్ళకి ఒక్క సీన్ కూడా బోర్ కొట్టేయదు మీకు. అండ్ ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో ఇంకా ప్రైమ్లో కూడా అవైలబుల్గా ఉంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ మూవీలో అయితే చాలా మటుకు యాక్షన్, బ్రూటాలిటీ అండ్ ఇది మీ ఫ్యామిలీతో పాటు చూడాలని అనుకుంటే చూడొచ్చు. కానీ దీంట్లో చాలా మటుకు బ్రూటాలిటీ అండ్ యాక్షన్ సీన్స్ అయితే ఘోరంగా ఉంది. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ మీరు ఇంకా చూడాలని అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇదంతా ముఖ్యమేం కాదు, కానీ కొద్దిగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అని మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి చెప్తుంటారు ఇప్పుడు మొత్తం వరల్డ్ అంతా ఖతమైపోతుందని. అండ్ ఇప్పుడు మనుషులు తినడానికి ఫుడ్ అయితే ఇప్పుడు చాలా తక్కువగా మిగిలిందని. మనుషులు ఎలా అయితే టెక్నాలజీని ముందుకు తీసుకొని వెళ్ళిండ్రు, అట్లనే ఎన్విరాన్మెంట్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. దానివల్ల పోలరైజేషన్ అయితే తగ్గిపోయింది. అండ్ దానివల్ల వేడి అయితే చాలా ఎక్కువగా ఫామ్ అయింది. అండ్ ఒకలాంటి పాయిజనస్ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయిపోయింది. అండ్ దాంతో అక్కడ ఉన్న అన్ని ఫిషెస్ చచ్చిపోయాయి. అండ్ అదే ఐలాండ్ లో మనం ఒక వ్యక్తిని చూస్తాం, తన పేరు సింగ్. తనైతే ఒక డ్రైవర్ అండ్ తనైతే డెలివరీ చేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అండ్ అయితే ఆ ఐలాండ్ నుంచి కొద్దిగా సామాన్ అయితే డెలివర్ చేయడానికి వెళ్తారు. ఆ సామాన్ అయితే ఆ డెస్టినేషన్ లో డెలివర్ చేయడానికి వెళ్ళిపోతారు. అండ్ అక్కడనే సింగ్ తన వైఫ్ ని గుర్తు తెచ్చుకుంటాడు. పాత టైంలో అయితే వాళ్ళ వైఫ్ తోటి తను చాలా సంతోషంగా ఉండేవాడు. అండ్ ఎలా అయితే వరల్డ్ చేంజ్ అయిపోయిందో, అండ్ దాని వల్ల వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. అండ్ వాళ్ళ ఫుడ్ గురించి ఎక్కువ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ సిన్ చూస్తే మనం డెలివర్ చేయడానికి అక్కడికి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడికి వెళ్ళి వాళ్ళు చూస్తారు. అండ్ కొంతమంది దొంగలు అయితే వాళ్ళ సామాన్ని దొంగతనం చేయడానికి అక్కడికి వచ్చుంటారు. అండ్ అప్పుడే సిన్ అయితే వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అప్పుడే మనకి తెలుస్తుంది సిన్ అయితే ఒక బాక్సింగ్ ఛాంపియన్ ఉండేవాడని. అండ్ ఆ డెలివరీ సామాన్ ఎప్పుడైతే ఆ ఓనర్ కి ఇస్తాడు, అండ్ ఆ ఓనర్ చూస్తాడు దాంట్లో ఉన్న ఒక బాక్స్ అయితే ఓపెన్ చేసి ఉందని. అండ్ అది చూసిన తర్వాత వాళ్ళ మనీ నుంచి సగం పైసలు అయితే కట్ చేస్తాడు. అండ్ ఆ బాక్స్ ను కూడా వాళ్ళని తీసుకుపోమని చెప్పేస్తాడు. అండ్ ఎప్పుడైతే వాళ్ళ బాక్స్ ను ఓపెన్ చేస్తారో వాళ్ళ దాంట్లో కొన్ని ఫిషెస్ ఉంటాయి. కానీ ఆ ఫిషెస్ అయితే చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ సిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే చాలా సంతోషిస్తాడు, ఎందుకంటే తను చాలా రోజుల తర్వాత మీట్ ని తింటున్నాడని, అంటే నాన్ వెజ్ ని తింటున్నాడని. అంటే తన ఫ్రెండ్ అయితే సిన్ కి కూడా ఇస్తాడు కొద్దిగా ఫిష్ ని తినమని. అండ్ ఏదైతే సామాన్లు తన బాస్ కి ఇచ్చేసాడో, అండ్ తన బాస్ అయితే కొంతమంది తోటి ఒక మీటింగ్ అయితే సిద్ధం చేస్తాడు. అక్కడికైతే వరల్డ్ లో ఉన్న రిచెస్ట్ పర్సన్స్ మనకు తెలిసిన వాసు. అండ్ తనైతే చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అండ్ తనైతే ఈ టైంలో చాలా మంది పేదవాళ్ళకు కూడా హెల్ప్ చేశాడు. అండ్ ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ కి హెల్త్ ఖరాబ్ అయిందో తనైతే ఒక డిసిజన్ తీసుకున్నాడు తన వైఫ్ కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. అప్పుడే ఆ బాస్ ఓనర్ అయితే వాళ్ళ ముంగట్కి అదే ఫిష్ ని తీసుకొని వస్తాడు. అండ్ అందరికి చెప్తాడు అండ్ ఈ ఫిష్ చాలా ఫ్రెష్ అని. అండ్ ఇది మిగతా ఫిషెస్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీ ఫిష్ ని అయితే మీరు అందరు తినాలి. అండ్ ఫిష్ తిన్న తర్వాత ఒకవేళ మీ హెల్త్ ఖరాబ్ అయితే ఇది ట్రీట్మెంట్ చేస్తుంది. అండ్ ఒకళ్ళు అయితే అందరు ఆ ఫిష్ ని టేస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ అక్కడ ఉన్న ప్రెసిడెంట్ అయితే తన నోట్లో నుంచి బ్లడ్ కక్కడం స్టార్ట్ చేస్తాడు. అండ్ తన నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అండ్ అదే చూసిన తర్వాత తన సెక్యూరిటీ గార్డ్స్ అయితే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళిపోతాడు. అండ్ అక్కడ చూస్తే సిన్ అయితే తన ఇంటికి చేరుకుంటాడు. అండ్ అక్కడనే తన వైఫ్ తన గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ తన వైఫ్ అయితే తన దెబ్బల్ని చూసి తనకి ఇదే అంటుంది, నువ్వు ఈ జాబ్ ని ఎందుకు వదిలేస్తలేవు, ఎందుకంటే ఈ జాబ్ లో చాలా డేంజర్ ఉంది కాబట్టి. తన హస్బెండ్ తనతోటి అంటాడు, మనం ఫుడ్ గురించి ఏదో ఒక దారి వెతుక్కోవాలి కదా, ఇప్పుడు వరల్డ్ అంతా ఖతమైపోతుంది కాబట్టి బాక్సింగ్ అంత ముఖ్యం కాదు. అంటే దాని గురించి తనైతే చిన్న చిన్న పనులు చేస్తుంటాడు మన జీవితాన్ని గడపడానికి. అక్కడనే మనకి తెలుస్తుంది రిన్ తన వైఫ్ కి అయితే తన జాబ్ అంటే ఇష్టమే ఉండదు. అండ్ దాని తర్వాత తన వైఫ్ తనకి చెప్తుంది, నేనైతే హాస్పిటల్ కి వెళ్ళిపోతున్నా. ఇందుకనే మనకి తెలుస్తుంది తన వైఫ్ కూడా ఒక డాక్టర్ అని. ఎప్పుడైతే తన వెహికల్ ఎక్కుతుందో తన పక్కన తన నర్స్ ఇంకా తన కొడుకుంటాడు. అండ్ అక్కడనే ఆ నర్స్ తనకి అడుగుతుంది, నీ హస్బెండ్ జాబ్ ని వదిలేయడానికి డిసైడ్ అయ్యాడా? రిన్ అయితే తనకి చెప్తుంది తను ఇప్పుడు కూడా ఒప్పుకోలేడని. రిన్ అయితే తను హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది. అండ్ తను అందరు పేషెంట్స్ ని చెక్ చేస్తుంది. అండ్ ఆ నర్స్ వాళ్ళ అబ్బాయి కూడా రిన్ తోటి, అంటే రిన్ అక్కతోటే నేను ఉంటానని చెప్తాడు. తను కూడా అందరు పేషెంట్స్ తోటి కలిసిపోతూ ఉంటాడు. అప్పుడే రిన్ దగ్గరకు ఒక నర్స్ వస్తుందని చెప్తుంది, మనం వెంటనే ఆపరేషన్ రూమ్ కి వెళ్ళాలి. ఎప్పుడైతే తన అక్కడి నుంచి వెళ్తుందో అండ్ అప్పుడు అక్కడికి తన సీనియర్ వచ్చి కలుస్తాడు. తనకి చెప్తాడు, నువ్వు ఆపరేషన్ రూమ్ కి కాకుండా నాతో రా, ఎందుకంటే నీకు చాలా పెద్ద కేసుని చూపియాలి. అండ్ తనైతే తన సీనియర్ చెప్పిన రూమ్ కి వెళ్తుంది. అండ్ అక్కడనే మనం చూస్తాం వాసు ఇంకా తన వైఫ్ ని. దారి మధ్యలో ఆ రిన్ అయితే ఆ వ్యక్తిని కూడా చూస్తుంది. అదే ఫిష్ తిన్న తర్వాత రక్తం కక్కుకున్నాడు కదా ఆ వ్యక్తిని. అంటే ఆ ఓనర్ అయితే ఆపరేషన్ రూమ్ కి తీసుకొని వెళ్తారు. అండ్ వాళ్ళతో అయితే తన్ని కంట్రోల్ చేయలేకపోతారు. అండ్ రిన్ అయితే వాసుని కలుస్తుంది. అండ్ వాసు అయితే తనకి చెప్తాడు, నా దగ్గర ఇలాంటి ఫిషెస్ ఉన్నాయి, అది లేక్ నుంచి రాలేదు. అండ్ అవైతే నాకు డ్రైనేజ్ లో దొరికింది.
తనైతే ఇలా అనుకున్నాడు, చెరువులో ఉన్న ఫిషెస్ కంటే తను ఇక్కడ దొరికే ఫిషెస్ చాలా ప్యూర్ అని. అండ్ దాని గురించి ఆ ఫిషెస్ ని తన వైఫ్ కి తినిపియాలని అనుకున్నాడు. దానివల్ల తన ట్రీట్మెంట్ అంతా పూర్తయిపోతుందని. రిన్ అయితే తనతో అంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫిషెస్ ని మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాని తర్వాతనే మనకి తెలుసుకోవచ్చు అవి తినడానికి వీలు పడుతుందా పడతలేదని. అండ్ అక్కడ చూస్తే ఓనర్ అంటే ఆ పేషెంట్ ని ఎవరు కంట్రోల్ చేయలేకపోతారు. అండ్ సడన్ గా తనైతే చనిపోతాడు. కొద్దిసేపటికి తను మేల్కుంటాడు కూడా, అది కూడా ఒక జాంబీ లాగా. దేని వల్ల ఇట్లా జరిగిందంటే ఆ ఫిష్ లో ఉన్న బ్యాక్టీరియా తను తినడం వల్ల. దాంతో తను ఇన్ఫెక్ట్ అయిపోతాడు అండ్ డిఫరెంట్ గా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తాడు. సీనియర్ డాక్టర్ ఇంకా రిన్ అయితే బయటకు వచ్చి చూస్తారు. అండ్ వాళ్ళు చూస్తారు అందరు చాలా గట్టిగా అరుస్తుంటారు. రిన్ అయితే తన ముంగట అదే ఓనర్ పేషెంట్ ని చూస్తుంది అండ్ తను వేరే డాక్టర్ ని తినేస్తూ ఉంటాడు. అండ్ అక్కడ చూస్తే సిన్ అయితే తన వైఫ్ తోటి దిగిన ఫోటోని చూస్తూ ఉంటాడు. అండ్ మ్యారేజ్ స్టార్టింగ్ లో అయితే వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. దాని గురించి తను ఒక మిర్రర్ మీద ఒక నోట్ కూడా రాసి పెడతారు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని. అండ్ అప్పుడే తనకి రేడియో నుంచి ఒక మెసేజ్ కూడా వస్తుంది, సిటీ హాస్పిటల్ ని సీల్ చేస్తున్నారని. ఆ హాస్పిటల్లో ఏదో ప్రాబ్లం రావడంతో అండ్ హాస్పిటల్ నుంచి ఎవరు బయటికి రాకుండా ఆ హాస్పిటల్ ని సీల్ చేసేస్తున్నారని. అండ్ అది విన్న తర్వాత సిన్ అయితే చాలా షాక్ అయిపోతాడు. అండ్ తను వెంటనే సిటీ హాస్పిటల్ కి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడనే తను చూస్తారు ఒక్కొక్కరుగా అందరు చనిపోతున్నాడని. అండ్ అది చూసిన తర్వాత తను వెంటనే హాస్పిటల్ లోపలికి వెళ్తాడు. అండ్ అక్కడ ఉన్న ఆర్మీ అయితే అందరికి చెప్తుంటారు, మీరు వెంటనే హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోండి. ఎవరైతే దానికి ఒప్పుకోరో వాళ్ళు వెంటనే వాళ్ళని షూట్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. ఎప్పుడైతే సిన్ హాస్పిటల్లో ఉన్న సీన్ చూస్తాడో తను చాలా షాక్ అయిపోతాడు. అండ్ ఒక్క పేషెంట్ వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్ఫెక్ట్ అయిపోతారు. అండ్ దాంతో ఒక్కొక్కరుగా అందరి మీద పడి ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ అక్కడ చూస్తే రిన్ అయితే ఒక హాస్పిటల్లో అండ్ ఒక రూమ్ లో దాక్కొని ఉంటుంది. దాంతో పాటు తన సీనియర్ డాక్టర్ కూడా దెబ్బలతో ఉంటాడు. తన పక్కన తన సీనియర్ డాక్టర్ కూడా ఉంటాడు. అండ్ తనైతే ఏదో జాంబీ కొరికేసి ఉంటుంది. తనైతే రిన్ కి చెప్తాడు, నువ్వు నా పక్క నుంచి ఎక్కడికి వెళ్ళకని. అండ్ ఎప్పుడైతే రిన్ తన మాట వినకుండా అక్కడి నుంచి వెళ్తుందో బయటనే తను చూస్తుందో ఒక డెడ్ బాడీని. అండ్ ఎప్పుడైతే తను వెనుకకి తిరిగి చూస్తుందో తన సీనియర్ అయితే ఇప్పుడు జాంబీ లాగా మారిపోయి ఉంటాడు. తన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ రిన్ అయితే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ దారి మధ్యలోనే తన సీసీటీవీ ఫుటేజ్ లో సిన్ చూస్తుంది. తనైతే మైక్ లో అనౌన్స్ చేస్తుంది, సిన్ నేను ఇక్కడనే ఉన్నాను. అండ్ అప్పుడే సడన్ గా అక్కడ ఉన్న పవర్ కూడా కట్ అయిపోతుంది. అండ్ సిన్ అయితే కంట్రోల్ రూమ్ లో ఉంటాడు. అండ్ తన వైఫ్ రిన్ వాయిస్ కూడా వింటాడు. అండ్ అప్పుడే అక్కడికి పెద్ద జాంబీ కూడా వస్తుంది అండ్ తన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సిన్ అయితే తన ఫైటింగ్ స్కిల్స్ తోటి ఆ జాంబీని మంచిగా గట్టిగానే కొడతాడు. అండ్ ఎప్పుడైతే తను బయటకు వస్తాడు అండ్ అక్కడ చాలా మటుకు జాంబీస్ ఉంటాయి. అండ్ అప్పుడే అక్కడికి ఆ నర్స్ వాళ్ళ అబ్బాయి వస్తాడు. అండ్ తన మీద కూడా ఒక జాంబీ అటాక్ చేయడానికి వెళ్తే సిన్ అయితే తన్ని కాపాడేస్తాడు. అండ్ అబ్బాయి అయితే సిన్కి చెప్తాడు, నా మామ్ ఇంకా రిన్ అయితే 3rd ఫ్లోర్ లో ఉన్నారు. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తే మంచి ఉంటదని. అండ్ సిన్ అయితే ఆ అబ్బాయికి అడుగుతాడు, నీకు రిన్ తెలుసా? ఆ అబ్బాయి తనతో చెప్తాడు, రిన్ అయితే నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ అక్కడనే ఒక గార్డ్ అయితే జాంబీస్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఎప్పుడైతే తను పక్కన ఒక అమ్మాయి వాయిస్ వింటాడో తన మమ్మీని పిలుస్తూ ఉంటుంది. దగ్గరికి వెళ్తూ ఉంటాడు తనని బయటికి వెళ్లకుండా ఆపడానికి. ఎప్పుడైతే తను బయటికి వెళ్ళిపోతుందో ఆ గార్డ్ అయితే తన ముంగడికి వచ్చేస్తాడు. అండ్ ఆర్మీ అయితే తను ఒక జాంబీ అనుకొని తన్ని షూట్ చేసి చంపేస్తారు. అండ్ దాంతో ఆ అమ్మాయిని కూడా షూట్ చేసి చంపేస్తారు. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు ఏ రిస్క్ తీసుకోవాలని అనుకుంటలేరు. అండ్ అక్కడనే మనం చూస్తాం ఆ కంట్రీ ఆర్మీ ఆఫీసర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరూ డిసైడ్ చేసుకుంటారు హాస్పిటల్ ని బ్లాస్ట్ చేసేద్దామని. అండ్ అది వాళ్ళు ఇది కూడా చెప్తారు, హాస్పిటల్లో కేవలం 5000 మంది మిగిలి ఉన్నారని. అండ్ ఒకవేళ ఆ 5000 మంది బయటకు వస్తే ఆ 5 crores మందిని కూడా వాళ్ళు ఇన్ఫెక్ట్ చేయగలరు. దీంట్లో ఇదే మంచిగా అనిపిస్తుంది, కేవలం 5000 మందిని మనం చంపేస్తే. అండ్ ఆఫీసర్ అయితే ఇదే చేయమని ఆర్డర్ కూడా ఇచ్చేస్తారు. అండ్ వాళ్ళందరూ హాస్పిటల్ అరౌండ్ మొత్తము బాంబ్ పెట్టేస్తారు. అండ్ దాంట్లో అయితే ఒక గంట టైమర్ ని ఫిక్స్ చేసి పెడతారు. అక్కడ చూస్తే జెరీనా అయితే ఒంటరిగా ఉంటుంది. అండ్ తనైతే దాక్కుంటూ అక్కడ నుంచి వెళ్తుంది. అప్పుడే తను చూస్తుంది కంట్రోల్ రూమ్ డోర్ అయితే క్లోజ్ అయి ఉందనేసి. అండ్ అక్కడనే గార్డ్ కూడా ఉంటాడు అండ్ జాంబీ రూపంలో. తన పక్కనే కీ కూడా ఉంటుంది. ఎప్పుడైతే తను వెంటనే కీ తీసుకోవడానికి అక్కడికి వెళ్తుందో అండ్ తన పైన అటాక్ చేసేస్తాడు. రిన్ అయితే తన్ని ఒక నూకేస్తుంది అండ్ దాంతోటే తను కింద పడిపోతాడు. తన పక్కన ఉన్న కీని తీసుకొని తను వెంటనే ఆ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఎప్పుడైతే తను కంట్రోల్ రూమ్ కి వెళ్ళిపోయిందో అండ్ అన్ని సీసీటీవీ ఫుటేజ్లు అన్ని చూస్తూ ఉంటుంది. తనకైతే ఆ స్క్రీన్ లో శవాలు తప్ప ఒక్క మనిషి కూడా కనపడడు. అండ్ అక్కడ సిన్ అయితే అబ్బాయిని కాపాడడానికి జాంబీస్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ప్రతి ఫ్లోర్ లోకి వెళ్లి చెక్ చేస్తూ ఉంటాడు. అండ్ రిన్ ఇంకా తన మామ్ ని కనిపెట్టడానికి ఎప్పుడైతే వాళ్ళు నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్తారు అండ్ అక్కడ ఉన్న పేషెంట్లన్నీ వాళ్ళపైన అటాక్ చేసేస్తారు. అండ్ ఆ అబ్బాయి అయితే ఒక పేషెంట్ ని చూస్తాడు. అండ్ అంతలోనే అక్కడికి చాలా మటుకు జాంబీస్ రావడంతో
వాళ్ళిద్దరు అక్కడ నుంచి పరిగెడుతూ ఉంటారు. వాళ్ళైతే వేరే డోర్ నుంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఆ అబ్బాయి అయితే చాలా ట్రోమటైజ్ అయిపోతారు ఆ జాంబీస్ అన్నిటిని చూసి. సింగ్ అయితే తనకి అర్థం చేపిస్తూ ఉంటాడు అండ్ తనతో పాటు తన్ని పైకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అండ్ అక్కడ చూస్తే రిన్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది నేను నెక్స్ట్ ఏం చేయాలని. సడన్ గా తను స్క్రీన్ లోపల మిస్టర్ వాసుని చూస్తుంది. అప్పుడే తను డిసైడ్ చేసుకుంటుంది తన్ని కాపాడడానికి తన దగ్గరికి వెళ్ళాలని. అండ్ సింగ్ ఇంకా అబ్బాయి అయితే నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్తారు. అండ్ అబ్బాయికి అయితే తన మామ్ దొరుకుతుంది. అండ్ ఆ అబ్బాయి వాళ్ళ మామ్ అయితే చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అబ్బాయిని పట్టుకొని. అండ్ తన మామ్ అయితే ఆ అబ్బాయికి చెప్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండు. సింగ్ అయితే తన అబ్బాయిని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోమని అంటుంది. ఎప్పుడైతే సిన్ తన్ని చూస్తాడు అండ్ తనకి తెలుస్తుంది జాంబీస్ అయితే తన మామ్ ని కట్ చేసినాయని. అదే చూసిన తర్వాత తనకు అర్థమైపోతుంది ఇప్పుడు తను వెంటనే ఇన్ఫెక్ట్ అయిపోతుందని. దానివల్ల తను ఆ అబ్బాయిని అక్కడ నుంచి లాక్కుంటూ తీసుకొని వెళ్ళిపోతాడు. అండ్ ఆ అబ్బాయి అయితే దూరం నుంచి చూస్తాడు అండ్ తన మామ్ అయితే పూర్తిగా జాంబీ లాగా మారిపోయిందని. తనైతే తన పక్కన ఉన్న చిన్న చిన్న పిల్లల్ని చంపి తింటుంది. అండ్ సింగ్ చేతుల్లో ఉన్న అబ్బాయి అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాడు అండ్ చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ శబ్దాలతోటి అక్కడికి చాలా మటుకు జాంబీస్ వస్తూ ఉంటాయి. అండ్ సిన్ అయితే వాళ్ళందరినీ కొడుతూ ఉంటాడు. అండ్ రిన్ అయితే తను దాక్కుంటూ వాసు దగ్గరికి చేరుకుంటుంది. అండ్ అక్కడైతే వాసు తనకి చెప్తాడు ఇప్పుడు నువ్వు ఇక్కడ సేఫ్ గా ఉన్నావు. రిన్ తనకి చెప్తుంది అసలు ఇక్కడ ఏమవుతుందో నాకు కూడా అర్థమవుతలే. రిన్ అయితే తనతోటి అంటాడు నా మనుషులు నన్ను ఇక్కడికి తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వస్తున్నారు అండ్ నా వైఫ్ లో ఉన్న బ్లడ్ సిరైన్ ఖతమైపోతుంది. అండ్ ఒకవేళ నువ్వు ఇక్కడికి బ్లడ్ తీసుకొని వస్తే నిన్ను కూడా నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను. అండ్ అది విన్న తర్వాత రిన్ అయితే తన ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ అక్కడ చూస్తే ఆఫీసర్స్ అందరూ డిస్కస్ చేస్తుంటారు అండ్ అదే హాస్పిటల్లో వాసు కూడా అక్కడనే ఉన్నాడని. అండ్ తనైతే వరల్డ్ లో ఉన్న చాలా రిచెస్ట్ పర్సన్ కాబట్టి తను ఒకవేళ చనిపోతే అక్కడిక్కడ అయిపోతుంది ఎకనామీ మొత్తం. అండ్ దాని గురించి వాళ్ళు డిసైడ్ చేస్తారు మిస్టర్ వాసుని రెస్క్యూ చేయాలని. అండ్ వాళ్ళు ఒక స్పెషల్ టీమ్ అక్కడికి పంపిద్దామని. అండ్ బిల్డింగ్ చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ లో డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ సిన్ ఇంకా అబ్బాయి అయితే రిన్ వెతకడానికి నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోతారు. అండ్ రిన్ అయితే బ్లడ్ ని తీసుకురావడానికి బయటికి వెళ్తుంది. అండ్ దారి మధ్యలో తనకి చాలా ఎక్కువ జాంబీస్ కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ జాంబీస్ తన మీద అటాక్ చేయడానికి వెళ్తాయో అండ్ అక్కడికి సడన్ గా సిన్ వచ్చేస్తాడు. ఆ జాంబీస్ నుంచి తన్ని ఎలా అయినా చేసి అక్కడ నుంచి కాపాడుతూ ఉంటాడు. అండ్ తన వైఫ్ మీద అయితే ఒక పెద్ద జాంబీ అటాక్ చేస్తుంది. అండ్ అదే చూసిన తర్వాత సిన్ అయితే పిచ్చోడైపోతాడు. అండ్ ఆ పెద్ద జాంబీని అయితే చాలా గట్టిగా కొట్టి తన్ని చంపేస్తాడు. అక్కడికి ఆ టీం కూడా వచ్చేస్తుంది అండ్ ఒక్కొక్కరుగా అన్ని జాంబీస్ ని షూట్ చేసి చంపేస్తుంది. వాళ్ళైతే వెంటనే మిస్టర్ వాసు దగ్గరికి వెళ్ళిపోతారు. అండ్ తన వైఫ్ ని ఇంకా తన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంటారు. అండ్ వాసు అయితే ఆఫీసర్స్ తోటి చెప్తాడు వైఫ్ లో ఉన్న డిసీజ్ అయితే ఆ డాక్టరే ఎలా అయినా చేసి ఏం చేయగలదు అండ్ వెంటనే ఆ డాక్టర్ ని తీసుకురమ్మని కమాండ్ ఇస్తాడు. అండ్ అక్కడికి వచ్చేసిన తర్వాత రీన్ కూడా ఆలోచిస్తుంది వీళ్ళైతే నా హస్బెండ్ ని ఇంకా అబ్బాయిని కూడా అక్కడ నుంచి తప్పిస్తారని. అండ్ వాళ్ళైతే సిన్ మెడపైన షూట్ చేసేస్తారు అండ్ తను వెంటనే కింద పడిపోతాడు. అండ్ రిన్ అయితే బలవంతంగా అక్కడ నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ అప్పుడే సిన్ నిల్చుంటాడు అండ్ అందరినీ ఒక్కొక్కరిగా ఖతం చేస్తూ ఉంటాడు. అండ్ ఒక ఆఫీసర్ అయితే వస్తాడు అండ్ సిన్ తోటి సమానంగా ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ సిన్ అయితే తన్ని నూకేయడంతో ఇంకొక జాంబీ అయితే తన పైన అటాక్ చేసేస్తుంది. అండ్ జాంబీస్ అయితే మిగతా టీమ్ ఆఫీసర్స్ అందరి పైన అటాక్ చేసి వాళ్ళని కూడా జాంబీ చేయడంతో అండ్ వాసుని అయితే అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి అసలు ఎవరు మిగిలరు. దాని గురించి రిన్ అయితే సిన్ ని అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ఎలా అయినా చేసి తను మేల్కొపిస్తుంది. తనకైతే బ్యాండేజ్ కూడా ఇస్తుంది తను త్వరగా మేల్కడానికి. ఎప్పుడైతే సిన్ మేల్కుంటాడో తను చూసుకుంటాడు దెబ్బలతోటి. రిన్ అయితే సిన్ తోటి అంటుంది నువ్వెందుకు ఇంత రిస్క్ చేసావు. సిన్ అయితే తనకి చెప్తాడు నువ్వు నా వైఫ్వి, నీ గురించి ఏమైనా చేస్తాను. ఏదైతే ఆఫీసర్ జాంబీలాగా మారిపోయాడు అండ్ తనైతే అదే రూమ్ లోకి వచ్చేస్తాడు. అండ్ సిన్ అయితే పెట్రోల్ సహాయంతో తన పైన మట్ట పెట్టేస్తాడు. అండ్ దాంతో ఫైర్ అలారం స్టార్ట్ అయిపోతుంది అండ్ మొత్తం హాస్పిటల్లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే జాంబీస్ మీద అదే వాటర్ పడిపోతుందో అండ్ ఆ జాంబీస్ అయితే ఒక మనిషి రూపం కాకుండా ఒక చేప రూపంలో మారిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళకైతే పెద్ద పండ్లు వస్తుంటాయి అండ్ వాళ్ళ రూపం అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఆ సీన్ అయితే చాలా బ్రూటల్ గా ఉంటుంది. అండ్ రిన్ అయితే మిస్టర్ వాసు దగ్గరికి వెళ్తుంది అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అంటుంది. అండ్ వాసు అయితే చూస్తాడు ఎప్పుడైతే తన వాటర్ తన వైఫ్ మీద పడిందో అండ్ తన వైఫ్ కూడా కదలడం స్టార్ట్ చేసిందని. అండ్ తనైతే తనతోటి అంటాడు ఇప్పుడు నా వైఫ్ మంచిగా అయిపోయింది. అండ్ ఎప్పుడైతే తన దగ్గరికి వెళ్తాడు అండ్ తన వైఫ్ అయితే వాసుని బైట్ చేసేస్తుంది అంటే కొరికేస్తుంది. అండ్ అప్పుడే అక్కడికి మిగతా జాంబీస్ అన్ని వచ్చేస్తాయి అండ్ తన పైన అటాక్ చేసి తన్ని చంపి తినేస్తాయి. అండ్ సిన్ రిన్ ఇంకా అబ్బాయి ఎతక నుంచి ఎలా అయినా చేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సిన్ అయితే ఆ జాంబీస్ ని డైవర్ట్ చేయడంలో బిజీ ఉంటాడు అని చెప్తాడు. అండ్ సిన్ అయితే రిన్ తోటి అంటాడు నేను జాంబీస్ ని డైవర్ట్ చేస్తూ ఉంటాను, నువ్వు అప్పట్లోగా అబ్బాయిని తీసుకొని టెర్రస్ మీదకి వెళ్ళిపో. అండ్ ఎప్పుడైతే వాళ్ళు టెర్రస్ మీదకి వెళ్తారు అండ్ అక్కడనే ఒక ఆఫీసర్ కూడా ఉంటాడు వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ.
అండ్ ఆఫీసర్ అయితే వాళ్ళని బాగా చెక్ చేస్తారు, వాళ్ళు ఇన్ఫెక్ట్ ఉన్నారా లేదా అని. అండ్ వాళ్ళతోటి అడుగుతారు మిస్టర్ వాసు ఎక్కడ ఉన్నారని. రిన్ అయితే తనతోటి అంటుంది మిస్టర్ వాసు అయితే చనిపోయాడు. అండ్ ఆఫీసర్ వాళ్ళతోటి అంటాడు మీరు వెంటనే హెలికాప్టర్ లో కూర్చోండి అండ్ ఇక్కడ నుంచి మనం వెంటనే తప్పించుకోవాలి. రిన్ అంటుంది నాతో పాటు నా హస్బెండ్ కూడా ఉన్నాడు అండ్ తను కిందనే ఉన్నాడు, తను వెంటనే ఇక్కడికి వస్తాడు అండ్ తన వల్లనే మేమిద్దరం బ్రతికాము. అండ్ ఆఫీసర్ అయితే తనతోటి అంటాడు మనం 5 minutes అయితే నేను తన గురించి వెయిట్ చేస్తాను, ఒకవేళ తను 5 minutes లోపల తను రాకపోతే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అండ్ అక్కడ చూస్తే సిన్ అయితే ఒక కార్ లో దాక్కొని ఉంటాడు అండ్ ఆ జాంబీస్ అన్ని తన పైన అటాక్ చేస్తూ ఉంటాయి. అండ్ అప్పుడే ఆ కార్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది అండ్ సిన్ అయితే బ్రతికి ఉంటాడు. అండ్ సిన్ అయితే ఎలా అయినా చేసి టెర్రస్ మీదకి వచ్చేస్తాడు. అండ్ తనకైతే 5 minutes కంటే ఎక్కువ కావడంతో అండ్ దానివల్ల హెలికాప్టర్ అయితే టేక్ ఆఫ్ అయిపోతుంది. అండ్ దాని గురించి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ రిన్ అయితే ఆ విండో నుంచి తను ఏడుస్తూ ఉంటుంది. అండ్ కింద చూస్తే సిన్ మీద జాంబీస్ అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. అండ్ అప్పుడే టైమర్ బ్లాస్ట్ కూడా అయిపోతుంది, ఎందుకంటే టైం ఖతం అయిపోయింది కాబట్టి. అండ్ పైన చూస్తున్న రిన్ కి అయితే అర్థమైపోతుంది ఇప్పుడు సిన్ చనిపోయాడని. దాని గురించి తను చాలా ఏడుస్తూ ఉంటుంది. అండ్ కొన్ని రోజుల తర్వాత మనం సీన్ ని చూస్తాం. అండ్ అప్పుడే మనం రిన్ కూడా చూస్తాం, తను కొండల మధ్యలో ఉంటుంది అండ్ తను అదే ఇంట్లో ఉండడం స్టార్ట్ చేసింది. అండ్ తన హస్బెండ్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అదే సిన్ ని. అండ్ సడన్ గా మనకి అక్కడ చూస్తే సిన్ కనిపిస్తాడు, అది కూడా బ్రతుకుండి. అండ్ తను ఇప్పుడు కూడా జాంబీస్ ని కొడుతూ తప్పించుకుంటూ ఉంటాడు. అండ్ దీంతో మూవీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.